మనందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, మనకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వలేక 61 సంవత్సరాలు సర్వీస్ చేయమని చెప్పారు. చేశాం. సర్వీస్ చేసి కూడా వీఆర్ నాట్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పి ఒక సందేశాన్ని కూడా మనం ఇచ్చాం. ఇక మరి వ్యక్తిగతంగా కూడా నేను మాట్లాడాలంటే, మేము ట్రైబల్ వెల్ఫేర్లో 1985లో అపాయింట్ అయ్యి, ఫస్ట్ అపాయింట్మెంట్ 50 కిలోమీటర్లు 3 గుట్టలు దిగి ఎక్కి చెప్పులు లేకుండా నడిచి మరి పూర్తిగా అంటే ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి గుడిసెలలో ఉండి కూడా మేము మరి గిరిజన విద్యార్థులకు మా యొక్క మరి విద్యాదానాన్ని చేయడం జరిగింది. కాబట్టి మరి అదే మమ్మలను ఇప్పటి వరకు కూడా మరి మా శరీర పటుత్వానికి కారణమైందేమో అని నేను అనుకుంటున్నాను. తర్వాత మీ అందరూ కూడా తెలుసు, మనం అందరం కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం. మరి అలాగే నేను కూడా కొన్ని ప్లాన్స్ వేసుకోవడం జరిగింది. ఇంకా విచిత్రం ఏంటంటే, మరి 2022 వరకు నాకు సొంతంగా ఏది కనీసం 2 వీలర్ కూడా ఓన్ లేదు, 4 వీలర్ లేదు, ఏం లేదు. పిల్లల యొక్క చదువు అన్నిటితోనే అయిపోయింది. 22 లోపల ఈ 61 సంవత్సరాలు పెంచడం వలన మరి ఇక్కడ హైదరాబాద్ లోపల మరి నట్టనడి సిటీ లోపల ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనడం జరిగింది. అది కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు. మరి అది కొని కూడా ఎట్లయిపోయింది నా పరిస్థితి అంటే, మనకు ఎట్లా పెన్షనరీ బెనిఫిట్స్ నాకు 85 లక్షలు వచ్చేది ఉండే. ఇన్కమ్ ట్యాక్స్ హై పేమెంట్ చేసి మరి మన గవర్నమెంట్కు చాలా బలోపేతం కూడా చేశాము. ఎన్నోసార్లు కూడా బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మరి పేయర్ అని చెప్పి అవార్డు కూడా తీసుకున్నాం. సరే, అదేమైనప్పటికీ కూడా మరి 24 అక్టోబర్లో నేను రిటైర్మెంట్ అయ్యాను. అక్టోబర్ రిటైర్మెంట్ అయ్యే నాటికి నా పరిస్థితి ఏంటంటే, మరి పెన్షన్ రావడం అనేది ఉంది, పెన్షన్ ఏమో తక్కువ, ఈఎంఐలు ఏమో ఎక్కువ. నేను కూడా దాదాపు ఈ 33 మంది లోపల మరి కనపడకుండా పారిపోవడము ఏదో జరిగేది. కానీ మరి మేము ఆ గిరిజన విద్యార్థులకు మరి సేవలు అందించడం వల్ల కావచ్చు, శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగా పటుత్వం ఉండడం వల్ల మా పెద్దబ్బాయి ఏదో కొద్దిగా ఆదుకోవడం వల్ల 1,05,000 రూపాయలు పెన్షన్ వస్తే 1,25,000 ఈఎంఐ ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మన మిత్రులందరికీ కూడా ఉంది. ఇవాళ చూడండి ఎంత ఘోరం చూడండి. మరి ఒక మానిసెప్టో లోపల ఇచ్చి మరి మీ అందరికి కూడా చుక్క అంటే మన అరచేతిలో వైకుంఠాన్ని చూపించి మరి మోచేత్తో నాకు మన ఎలాగా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ గవర్నమెంట్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వలన మరి ముఖ్యంగా నాకేంటంటే, మేము అనుకున్నామంటే మేము 61 ఏళ్ళు చేసాం, 3 ఏళ్ళు చేసాం, మేమే చాలా పెద్ద పెన్షనర్స్ అనుకున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే మన నాయకత్వం వహించేటువంటి వాళ్ళందరూ కూడా భీష్మాచారులే, 80 దాటిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళని చూసేసరికి నాకు చాలా ఉత్తేజం అనిపించింది. ఇవాళ వాళ్ళందరూ కూడా మరి వారి యొక్క సమస్యలు చాలా తక్కువ, కేవలం ఒక్కొక్క సమస్య. ఇప్పుడు మీరు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఆర్డినెన్స్ తీసిందని, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకేవో మన పెన్షన్ దాంట్లో ఏదో డిఎల్ ఇవ్వడం, ఇవి చెప్పడం కాకుండా హెల్త్ కార్డ్. ఎందుకంటే మనకు తెలుసు వృద్ధాప్యం వచ్చిందంటే ఏమవుతుంది, ఇంట్లో కూడా డిపాజిట్ జప్తి అవుతుంది. ఇక నువ్వు రిటైర్మెంట్ అయినావు కూర్చో, ఇక నువ్వు ఏం వద్దు కూర్చో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మాట్లాడనివ్వరు, ఏం చేయరు. మరి ఫైనాన్షియల్ స్థితి అనేది మనకు ఘోరంగా ఉంది. మనకు ఏ పని చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా ఇవాళ ఇందిరా పార్క్ లోపల ఈ ధర్నాకు రావాలన్నా మనకి ఇంట్లో పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఫైనాన్షియల్గా ఎలాగూ లేదు. మరి ఇక ఫైనాన్షియల్గా లేనప్పుడు ఇంకా మనం పూర్తిగా మన అధోగతి పాలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి లోపల మరి పెద్దలందరూ కూడా మనకు ఇవాళ 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకొని మరి మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా 2024 తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అయినారో వాళ్ళందరం కూడా మేము రిటైర్డ్ అయినాం కానీ టైర్డ్ కాలేదనే ఉద్దేశంతో మన జేఏసీ నాయకులు ఏ పిలిపించినప్పటికీ కూడా మనం అందరం కూడా త్రికరణ శుద్ధిగా వచ్చి మరి దీనిలో పాల్గొని మరి నేను సైతం ప్రపంచానికి ఒక సమిధన అవుతాము అనేటువంటి విద్యా పద్ధతిలో మనం అందరం కూడా ఈ పోరాటంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ దాంట్లో మనం మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, ఈ ప్రభుత్వాన్ని మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హక్కు ఇది. అది ఇప్పుడు దాదాపు వాట్సాప్లలో పెన్షన్ మన హక్కు అని. కాబట్టి మనం గౌరవించుకుందాం, మనం సపోర్ట్ చేసుకుందాం,
మనకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఒక కుటుంబం, ఒక పెన్షనర్ కుటుంబంలో ఖచ్చితంగా ఒక 10 మంది ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. కాబట్టి మరి మనం ఎంతమంది 3 లక్షల మంది ఇంటూ 10 లెక్క పెట్టినప్పటికీ కూడా 30 లక్షల మంది అవుతాం. కాబట్టి ప్రభుత్వాన్ని మరి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేటువంటి ఎలక్షన్లో మెడలు పంపించి, అరే నాయన నీ తల్లిదండ్రులు నీ తాతల్లాగారా మేము బాబు, మరి మమ్మల్ని ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇందిరా పార్కులలో కలెక్టరేట్లలో మమ్మల్ని ఈ విధంగా మరి అంటారు కదా మనిషి రోడ్డున పడ్డాడు చేసినందుకు తగిన శాస్తి చేయడానికి మరి మా 2024 నుంచి వచ్చినటువంటి మా పెన్షన్లు అందరం కూడా తప్పనిసరిగా అమర్ నిరాహార దీక్ష అంటే నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నాకు అది ఇప్పుడే కాదు, 2008లోనే నేను ఇక్కడ అమర్ నిరాహార దీక్ష చేసి మరి అంటే కొద్దిగా 8 రోజులు మాత్రమే చేయడం జరిగింది. అయితే నన్ను డాక్టర్లు అందరూ కూడా వచ్చి అడిగి ఏమన్నారంటే, మరి మీరు ఏంది ఏమో తింటున్నారు అన్నారు. అయ్యా మమ్మల్ని పరీక్ష చేసుకోండి అన్న. అయితే వాళ్ళు ఏం చేశారంటే పరీక్షలు చేస్తే రాలేదని ఒక ప్రత్యేకంగా వెహికల్ తీసుకొచ్చింది గాంధీ నుంచి, తీసుకొచ్చి ఆధునికమైన పద్ధతుల ద్వారా చేశారు. ఏమీ దొరకలే వాళ్ళు. దొరకపోయేసరి అడిగారు ఏంటి అంటే ఇది స్పిరిచువల్ పవర్ అని చెప్పేసిన. కాబట్టి ఇప్పుడు కూడా మొన్న మా సత్యనారాయణ గారు నేను కలిసి పనిచేసాం కాగజ్నగర్లో. నేను ఇంతకుముందు ఎస్టీలో కూడా స్టేట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి మా సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో ఈ TREAలో నేను ఇప్పుడు పబ్లిసిటీ సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో పబ్లిసిటీలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ